అన్నం పెట్టమని అడిగారు. నేనింకా వండి వార్చలేదు. వెళ్ళి నీళ్లు పట్టుకురండి, వాటితో స్నానం చేసి మీరు స్నానం చేయగానే మీకు అన్నం పెడతాను అన్నది మాణిక్యాలదేవి. వాళ్ళ బిందెలు పట్టుకొని కటిక చీకట్లలో నూతికి వెళ్ళారు. ఏనాడు కష్టమెరుగని వాళ్ళు మనకిదేం కర్మ అని తల్లిని తలుచుకొని రోదన చేశారు. తల్లి భూలక్ష్మీదేవి కనికరించి అరటి చెట్లను కలుగజేసింది. బాలురు ఆ చెట్లకున్న అరటిపళ్లను తిని ఆకలి బాధలు తీర్చుకున్నారు. బిందెలతో నీళ్లు తోడబోతే చిల్లుల వల్ల బిందెలో నీళ్లు నిలవలేదు. భూలక్ష్మీదేవి తన బిడ్డల బిందెలలో గుడ్డలు అడ్డం వేసింది. ఇంటికి చేరిన వాళ్ళని చూసి నూతికి వేసి కొట్టారా ఏం, బిందెలకి చిల్లులేమి ఉన్నాయని బాలులను కర్రతో చితక్కొట్టింది. ఏడ్చి ఏడ్చి గొంతెండిపోవడం వల్ల బిడ్డలకు తమ తల్లిని దాహమడిగారు. మాణిక్యాలదేవి బిడ్డలను హింసించడం మొదలుపెట్టింది. మాణిక్యాలదేవి పాలు తెచ్చింది. వాటిలో జిల్లేడు పాలు పోసింది. వసనాభి వేసింది. నల్లమందు అందులో చేర్చింది. 7 గిన్నెల్లో ఆ పాలు పోసి పిల్లలకిచ్చింది. పిల్లలు గటగటా తాగేశారు. తాగిన క్షణాన బాలురి గుండెల్లో నొప్పి, తలలు తిప్పడం, కళ్ళు మూతలు పడిపోయి విలవిలలాడుతూ ఉన్నారు. ఇదేమిటి పిన్ని అని వాపోయారు. రండలారా మొండలారా, నా మీదనే నెపమా అని కాళ్లతో వాళ్లను తన్నింది. తల్లిని తలుచుకుని వాళ్ళు దుఃఖించారు. తమ పిల్లలను